నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికార పార్టీతో అంటకాగి అధికార పార్టీ నేతలు చెప్పినట్టు విని ఆపై వారిచ్చిన వెసులుబాటును క్యాష్ చేసుకున్న ఓ పోలీస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటుందో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. గత వైసీపీ జమానాలో నాటి సీఎం జగన్ ఇతర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా సంజయ్ వ్యవహరించారు. చట్టాన్ని పక్కన పెట్టేసి అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. సీనియర్ రాజకీయవేత్త, ఏకంగా 3 పర్యాయాలు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయమనగానే ముందు వెనుక చూసుకోకుండా అరెస్టు చేశారు. ఆపై కోర్టు ముట్టికాయలతో పాటుగా ఇప్పుడు ఆయన ఏకంగా జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి కొని తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో సంజయ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చేసింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని సంజయ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీల చట్టాలకు అవగాహన కోసమంటూ నాటి జగన్ సర్కార్ 1.18 కోట్లను కేటాయించగా ఇందులో నామమాత్రంగానే ఖర్చు చేసిన సంజయ్ ₹1 కోటి పైగా తన జోబులో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఆయా కంపెనీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీని కంప్యూటరీకరణ చేస్తాము అంటూ సంజయ్ సృష్టించిన కంపెనీ ముందుకు రాగా దానికి కూడా ఆయన ఏకంగా 59 లక్షల మేర బిల్లులు చెల్లించేశారు. పని చేయకుండానే సదరు సంస్థకు బిల్లులు చెల్లింపు కోసం సంజయ్ సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో విజిలెన్స్ విచారణ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విచారణ చేయాలంటూ అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్పై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి అవసరం కాగా సంజయ్పై విచారణకు అనుమతి ఇవ్వాలి అంటూ ఇప్పటికే సీఎస్కు ఏసీబీ లేఖ రాసింది. సంజయ్పై విచారణకు సీఎస్ అనుమతి ఇవ్వడం లాంఛనమేనని చెప్పక తప్పదు. అంటే నేడో రేపో ఏసీబీ అధికారులు సంజయ్పై విచారణను మొదలుపెట్టడం ఖాయమేనన్నమాట. ఇక ఏసీబీ విచారణలో పెద్దగా తేలేదేమీ లేదనే చెప్పాలి. సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సంజయ్ చేసిన నిధుల దుర్వినియోగం, 5 డీజీగా ఉన్న సమయంలో ఆయన తన కంపెనీలకు నిధుల ధారాదత్తం తదితరాలపై ఇప్పటికే విజిలెన్స్ శాఖకు పక్కా ఆధారాలున్నాయి. ఇవే ఆధారాలను ఏసీబీ కూడా తన విచారణకు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. వెరసి సంజయ్ చేసిన నిర్వాకాలకు సంబంధించి ఏసీబీ కొత్తగా తేల్చేదేమీ లేకున్నా ఓ దర్యాప్తు సంస్థగా ఆయన అవినీతిని కోర్టులో పెట్టనుంది. ఈ ఆధారాలను పరిశీలించనున్న కోర్టు సంజయ్ను దోషిగా తేల్చడమే తరువాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే అతి త్వరలోనే సంజయ్ జైలుకు వెళ్లడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఇప్పటికే విజిలెన్స్ నివేదికతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక ఏసీబీ దర్యాప్తులో సంజయ్ దోషిగా తేలితే రిటైర్మెంట్కు ముందే సంజయ్ ఐపీఎస్ హోదాను కోల్పోవడం తప్పదనే చెప్పాలి. అధికార పక్షానికి మడుగులు వత్తే ఏ అధికారి అయినా సంజయ్ ఉదాంతాన్ని చూసైనా నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.